హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి సంబంధించి మన సొంత రాష్ట్రాల్లోకి సంబంధించి సో వేకెన్సీస్కి సంబంధించి భర్తీ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు క్లియర్గా వచ్చేసి సో అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించి సో నోటిఫికేషన్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కేవలం జస్ట్ 12th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో జనరల్కి సంబంధించి 60% మార్క్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో 55% వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి సో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 18 నుంచి 27 సంవత్సరాలకు సంబంధించి జనరల్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందో సో పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అసిస్టెంట్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎయిర్పోర్ట్కి సంబంధించి అసిస్టెంట్స్ టు ప్యాసింజర్స్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కానీ సో లోడింగ్ అండ్ అన్లోడింగ్ కానీ సో బ్యాగేజ్ ఆర్ అదర్ మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్స్ అనేసి యాక్టివిటీస్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి ఎయిర్పోర్ట్కి సంబంధించి అసిస్టెంట్ ప్యాసింజర్స్కి సంబంధించి కొన్ని వర్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ది వర్క్ ఇన్వాల్వ్స్ లిఫ్టింగ్ ఆఫ్ బ్యాగేజ్ ఫ్రమ్ కన్వేయర్ belt and x-ray machine so that candidates not willing to perform such works may not need to apply అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్స్ యాక్టివిటీస్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి జాబ్ ప్రొఫైల్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. జనరల్కి సంబంధించి సో 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేసి అయితే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి కేవలం 100 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు. మనకి ఈ పోస్టులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి అయితే సో 9th జూన్ 2025 నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో కేవలం 10+2కి సంబంధించి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇండియా సిటిజన్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. సో కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగా వచ్చేసి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో జస్ట్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. జాగ్రత్తగా అయితే చూడండి. సో ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హావ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా వచ్చేసి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. www.aais.aero.కి సంబంధించి ఎల్ఎల్సి. సో అక్కడ కెరీర్ కాలమ్ అగెనిస్ట్ ద అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఫర్ ఎంగేజ్మెంట్ అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించి అక్కడైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు అక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్కి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 12th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేసి మార్క్ షీట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ కార్డ్కి సంబంధించి అదేవిధంగా అటాచ్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ పాస్పోర్ట్ అనేసి అయితే కావాల్సి అయితే ఉంటుంది. 20 KB లోపు సైజ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేసి అయితే ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కానర్డ్ సిగ్నేచర్ మ్యాక్స్ 20 KBలో వచ్చేసి సో మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి సో సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి సో ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి 12th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆధార్ కార్డ్కి సంబంధించి నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్కి సంబంధించి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్కానర్డ్ సిగ్నేచర్కి సంబంధించి 20 KB లోపు ఉన్నటువంటి సిగ్నేచర్ని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్. నెక్స్ట్ మనకి సో పే అలవెన్సెస్కి సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి పే అండ్ అలవెన్స్కి సంబంధించి సో మనకి పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డ్కి దీనికి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించి 21,500 రూపీస్ వచ్చేసి
ఇవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ ఇయర్కి సంబంధించి 22,000 వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500 రూపీస్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇయర్లీ వచ్చేసి ఇంక్రీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో సాలరీకి సంబంధించి ఇది కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ అడిషన్ టు అబౌవ్ టీఏ కానీ డిఏ కానీ లోడింగ్ బోర్డింగ్ పబ్లిక్ బస్ ఆర్ ట్రైన్ ఫేర్ స్లీపర్ క్లాస్ కి సంబంధించి సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా అలవెన్సెస్ కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. సో లీవ్స్ వచ్చేసి మనకి ప్రివిలేజ్ లీవ్ 18 ఇన్ ఇయర్ 12th హాల్ ఫేక్ సంబంధించి ప్లస్ 9 CL ప్లస్ 2RH కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. పర్సనల్ ఫర్ సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఇండియా సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి సో ఎక్స్ట్రాగా వచ్చేసి 5 years వచ్చేసి SC/ST క్యాండిడేట్ కి సంబంధించి అదనంగా వయోపరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే సో ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి www.aaicalas.aero కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ కెరీర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్కి సంబంధించి అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించి కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా వచ్చేసి సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ కూడా నేను వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వచ్చేసి కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకుందాం. వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఎయిర్పోర్ట్ అదేవిధంగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో పాట్నా, విజయవాడ, వధోరా అదేవిధంగా పోర్ట్ బిల్ అదేవిధంగా గోవా, చెన్నైకి సంబంధించి ఎయిర్పోర్ట్ విభాగంలో వచ్చేసి మనకి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మన సొంత రాష్ట్రాలకు సంబంధించి మీరు ఏ జోన్లో అప్లై చేసుకోవాలనుకున్నారో సో ఆ జోన్కి సంబంధించి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి చూసుకోవచ్చు. పాట్నాకి సంబంధించి 23, అదేవిధంగా విజయవాడకి సంబంధించి 24, వధోరాకు సంబంధించి 9, అదేవిధంగా పోర్ట్కి సంబంధించి 3, సో గోవాకి సంబంధించి 53, చెన్నైకి సంబంధించి 54. ఏ జోన్లో మీరు అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ జోన్కి సంబంధించి అక్కడ అప్లికేషన్ అనేది అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ కూడా వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదా మీరు కింద కామెంట్ చేసి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి. లాస్ట్ డేట్ మనకి 30 జూన్ వరకు కూడా వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా వీడియో కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా నేనైతే వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. పాయింట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అబిలిటీ టు రీడ్ అనేసి అయితే స్పీక్ ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ అండ్ విత్ లోకల్ లాంగ్వేజ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు తెలుగు వచ్చినటువంటి అభ్యర్థులు చదవడం రాయడం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అదేవిధంగా మనకి ఎక్స్ట్రాగా అడిషనల్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చేస్తే సో మీరు మంచి పొజిషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అనేసి అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో తెలుగు వచ్చినటువంటి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏఐ కార్గో లాజిస్టిక్కి సంబంధించి సో సర్వీస్ కంపెనీకి సంబంధించి సో సబ్సిడీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.